నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కార్పొరేషన్ బ్యాంక్ యాక్సెస్ సీనియర్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎస్ రాజశేఖర్ గారు. నమస్తే సార్. సార్ రాజశేఖర్ గారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అడ్వైజబుల్లా కాదా? అదేవిధంగా మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా ప్రస్తుతానికి మన మధ్య లేరు వారు. మరి రాకేష్ జుంజున్వాలా ఇంట్రాడే ట్రేడింగ్కి సంబంధించి వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఏంటో మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? తప్పకుండానండి. కరెక్ట్గా ఈ రోజుకి మన బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా గారు గతించి సంవత్సరం అయిందండి. అవును సార్. పోయిన సంవత్సరం 14th August 2022లో ఆయన కాలం చేశారు. ఈ రోజుకు కరెక్ట్గా సంవత్సరం అయింది. కానీ ఆయన బతికున్నప్పుడు చెప్పిన ఏవైతే ఇన్వెస్టర్స్కి ఇచ్చిన సలహాలు సూచనలు నాకు తెలిసి కమింగ్ 50 or 100 years కూడా వ్యాలిడ్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే అండి, మనకు ఒకసారి మనం బిగ్ బుల్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. 1985లో at the age of 18 years when he was doing CA started his investment career with a capital of small 5,000 rupees. 2022 ఆగస్ట్లో ఆయన చనిపోయే సమయానికి ఆయన నెట్వర్త్ 44,300 crores రూపీస్. చూడండి, అంతా లీగల్గా న్యాయబద్ధంగా ట్యాక్సులు కట్టి సంపాదించింది ఇన్వెస్ట్మెంట్తో. ఆయన దాదాపు 10 ఏళ్ల కిందటే, అంటే 2013లో ఫ్లేమ్ యూనివర్సిటీ అని ఉందండి పూణేలో. అక్కడ ఉండే స్టూడెంట్స్కు ఒక స్పీచ్ ఇస్తూ ఇంట్రాడే ట్రేడింగ్లో మనం పాటించవలసిన నియమాలు సూత్రాలు అనుకోండి చెప్పారండి. 2013 10 years కిందట చెప్పిన అవి ఇప్పటికి కూడా దే స్టాండ్ గుడ్. అండ్ కమింగ్ 25-30 years కూడా ఇవి పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. సబ్జెక్ట్ అనేది ఎప్పటికైనా సబ్జెక్ట్ అది. అవునండి. ఆయన ఏం చెప్పారు? ఆయన ఫస్ట్ మాట్లాడేది చాలామంది ఇంకో తెలియని విషయం ఏంటంటే, రాకేష్ జుంజున్వాలా గారు టైటన్ A36 రూపీస్లో అలా కొని హోల్డ్ చేశారు. ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మల్టీ బ్యాగర్లు అని తెలుసు చాలామందికి. తెలియని విషయం ఏమంటే, ఆయన ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేసేవారు. దాంట్లో కూడా ఆయనకు పర్ డే చాలా crores of rupees వచ్చాయి. ఆయన చెప్పారు ఒక మీటింగ్లో. సరే, ఆయన ఏమన్నారు ఈ ఫ్లేమ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు? ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అందరికి తెలుసు కదండి, మార్నింగ్ 9 to 3:30కి క్లోజ్ అయిపోతుంది. అప్పటికే పొద్దున్న తీసుకున్న పొజిషన్ 3:30కి క్లోజ్ చేస్తారు. ఇది మామూలుగా. దీన్ని ఎలా చేయాలి అంటే, ఆయన ఫస్ట్ చెప్పే సూత్రం ఏమంటే, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారు దే మస్ట్ హ్యావ్ సఫిషియంట్ లిక్విడిటీ ఇన్ దేర్ బ్రోకింగ్ అకౌంట్. అంటే ₹1,00,000 మీ అకౌంట్లో, బ్రోకింగ్ అకౌంట్లో ఉంది. ₹1,00,000 మాత్రమే మీరు ఇంట్రాడే పొజిషన్ తీసుకోవాలి. మీరు క్యాష్ షేర్స్ తీసుకుంటున్నారు, ఒక 100 లేకపోతే 200 షేర్స్ ఏదో సమ్ XYZ కంపెనీ, ₹1,00,000 వర్త్ ఆఫ్ స్టాకే తీసుకోండి. ఇప్పుడు కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ₹1,00,000 మన బ్రోకింగ్ అకౌంట్లో అంటే 5 times లెవరేజ్ ఇస్తాను. అంటే మీరు 5 lakhs వరకు మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయొచ్చు అని తీసుకొని పొజిషన్ తీసుకొని, అది మధ్యాహ్నం 3 కల్లా మళ్ళీ అలారం మోగుతుందండి. ఏమని? మీరు కట్ చేయాల్సిందే. ఎయిదర్ లాస్ ఆర్ ప్రాఫిట్, యూ మస్ట్ స్క్వేర్ అప్. సో ₹1,00,000 మీ ట్రేడింగ్ అకౌంట్లో ఉండి మీరు 5 lakhs కనుక ఎక్స్పోజర్ తీసుకుంటే, క్యాష్ మార్కెటే మాట్లాడదాం, నేను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాదు, క్యాష్ మార్కెట్లో పొజిషన్ తీసుకున్నా కూడా యూ విల్ బీ అట్ రిస్క్. అది నేను చెప్పింది కానీ ఆయన చెప్పింది. సో అది ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అండి. మన దగ్గర ఇన్వెస్టర్ దగ్గర బ్రోకింగ్ అకౌంట్ మన బ్రోకర్ దగ్గరికి ఎంత ఉన్నాయో డబ్బులు అంతవరకు మాత్రమే మనము ట్రేడ్ చేయాలి. ₹1,00,000 అంటే 1,00,000, 2,00,000, అది నెంబర్ 1 అండి. నెంబర్ 2 చెప్పిన ఆయన ఇదేమంటేనండి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారండి. ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. టోటల్గా ట్రెండ్ డౌన్లో, అది మనకు మార్కెట్ ఓపెన్ అయినా తెలుస్తుంది. సింగపూర్ నిఫ్టీ ఇప్పుడు దాన్ని గిఫ్ట్ నిఫ్టీ అంటున్నారు, అది ముందే చూడొచ్చు. అది చూసి మనమంది దానికి ఇంట్రాడే చేయడం ఇట్ రిక్వైర్స్ వెరీ వెరీ మెటిక్యులస్ ప్లానింగ్. జస్ట్ లైక్ దట్గా కనుక చేసుకుంటే యూ విల్ లూజ్ మనీ. సో ట్రెండ్ మీరు బేరిష్గా ఉంది, అలాంటప్పుడు నేను బేరిష్గా మార్కెట్ అంతా పడుతోంది, కిందికి వస్తుంది, డ్రాప్ అవుతుంది,
అంటే నేను మాత్రం ఈ స్టాక్ నాకు ఇష్టమండి, నేను బుల్లిష్గా ఉన్నాను, నా ఇండికేటర్స్ నాకున్నాయి అని తీసుకుంటే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు లూజ్ ద మనీ. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నది, నిఫ్టీ పొద్దున్న నుంచి ఉదయం నుంచి ఉన్నది, మీరు పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత గొప్ప బుల్లి స్టాక్ అయినా కూడా ఆ రోజు పెరిగే ఛాన్సెస్ తక్కువ, ఒకటో రెండో పెరుగుతాయి, అన్నీ పెరగవు అన్నీ తగ్గుతాయని కాదు, కానీ ట్రెండ్కి అగనెస్ట్గా వెళ్ళొద్దండి. ఇదండి ఆయన ఇంకో చెప్పిన సూత్రం. నెంబర్ 3 థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే, చాలామంది ఇంట్రాడే ట్రేడర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే, ఇంట్రాడే ట్రేడర్స్ చేసే వాళ్ళకు ఆయన ఇచ్చిన ఇంకో సలహా ఏమంటేనండి, మీ క్యాపిటల్ మీద 1 or 2% ఇంట్రాడే కనుక ప్రాఫిట్స్ వస్తే ప్లీజ్ స్క్వేర్ అప్ ద పొజిషన్. సే 1 lakh rupees మీ యొక్క క్యాపిటల్ ఫర్ ఇంట్రాడే, దాంట్లో మీకు ఆ రోజు పొజిషన్ తీసుకున్న వెంటనే 2000 rupees వచ్చినది, ఇమ్మీడియట్లీ ప్లీజ్ స్క్వేర్ అప్ ద పొజిషన్ అండ్ టేక్ 2000 rupees ప్రాఫిట్ అండ్ గో అవే. మళ్ళీ ఫ్రెష్గా ఆ 2000 నేను రిస్క్ చేస్తాను అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు లూస్, అది చెప్పారండి ఆయన. ఇంకోటి ఏం చెప్పింది అంటే, స్టాప్ లాస్. వచ్చిన ఇంట్రాడే ట్రేడర్స్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే, మీరు 2000 rupees మీరు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫర్ 1 lakh, 2%. మీ యొక్క రిస్క్ ఎంత మనం ముందే అనలైజ్ చేసుకోవాలండి. మీరు 2000 rupees ప్రాఫిట్కు మీరు ఎంత రిస్క్ తీసుకోగలుగుతున్నారు, తీసుకుందామని మీరు అనుకుంటున్నారు. సే 2000 తీసుకుంటారా, కొంతమంది ఇంకా రిస్క్ అవర్స్గా నేను 1000కే నేను స్టాప్ లాస్ పెడతామనుకుంటారా, ఇది ముందే డిసైడ్ కావాలండి. స్టాప్ లాస్ అనేది ఇంట్రాడే ట్రేడింగ్లో మస్ట్ అండి, మస్ట్. ఇంట్రాడే ట్రేడింగ్లో స్టాప్ లాస్తో పాటు టోటల్గా ఆయన ఇంకో మాట చెప్పింది ఏమంటే, మీరు ఇంట్రాడే స్టాప్ లాస్లే కాకుండా మీ క్యాపిటల్ స్టాప్ లాస్, సే ఇలాగే వద్దాం 1 lakh మీ యొక్క ట్రేడింగ్ క్యాపిటల్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ క్యాపిటల్, దాన్ని మీరు ఒక 25% వరకు రిస్క్ తీసుకోవచ్చు. ఒక రోజు కాదండి, ఒక నెల లేదా ఒక 20 ట్రేడింగ్ సెషన్స్లో మీరు ఆ క్యాపిటల్ షుడ్ నాట్ బికమ్ 75,000 బిలో. అంటే 25% వరకే మీ క్యాపిటల్ లాస్ను మీరు భరించగలగాలి, అంతవరకే మీరు రిస్క్ తీసుకోవాలి. లేకుండా నాకు 25,000 పైన కూడా నేను ఇంకా వస్తుంది అనే ఆశతో గనక మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కంటిన్యూ చేస్తే యూ విల్ ఎండ్ అప్ ఇన్ లాస్. అది ఆయన చెప్పారండి. ఇంకోటి చెప్పేది ఆయన చెప్పిన పాయింట్ ఏమంటారండి, ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది, యూ టేక్ ఇట్, దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తాను. సే XYZ కంపెనీని 100 రూపీస్లో తీసుకున్నారు, మీరు ఒక 100 షేర్సే తీసుకున్నారు, 95 రూపీస్ స్టాప్ లాస్ పెట్టారు. మీరు అన్ని అనలైజ్ చేసుకొని 95కి హిట్ అయింది వెళ్తున్నప్పుడు మీరు దాన్ని కొంతమంది ఏం చేస్తుంటే 90 రూపీస్కి స్టాప్ లాస్కి ఇంకా కొంచెం డౌన్వర్డ్గా దాన్ని రివైజ్ చేస్తారండి. అలా చేయొద్దండి అంటారు. ఎందుకంటే ఫస్ట్ స్టాప్ లాస్ను మీరు తీసుకుంటే లాసెస్ కట్ అయిపోతాయి. మీకు 90 రూపీస్కి తీసుకుంటారు, 90 రివైజ్ చేస్తారు, 100 రూపీస్ ఉండే స్టాక్ ప్రైస్ కాస్త 90కి వస్తుంది, మళ్ళీ 10 రూపీస్ పోతుంది. సే 500 షేర్స్ తీసుకుంటారు, 5,000 గాన్. ఆయన ఏమంటే టేక్ ద ఫస్ట్ లాస్ అండ్ డోంట్ ఫియర్ అబౌట్ ద లాస్. ఫస్ట్ లాస్ వచ్చేసి తీసుకోండి, అదే ప్రాఫిట్స్ వస్తున్నాయి రివర్స్ ఉందాం. 100 రూపీస్ తీసుకున్నారు స్టాక్, మీకు పెరుగుతోంది, ప్రాఫిట్స్, దాన్ని లెట్ ఇట్ రన్. దానికి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఇది చేసుకోవచ్చు అండి. ఇదండి ఆయన చెప్పింది. ఇంకోటి ఏం చెప్పింది ఏమంటేనండి ఆయన, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఫుల్ టైమ్గా మీరు డివైడ్ చేస్తామంటేనే యూ కమ్ టు ఇంట్రాడే ట్రేడింగ్. అంటే మీరు 9 to 3:30 మీరు కంప్లీట్గా మీరు మార్కెట్ డివోట్ చేయగలిగితే మీరు రండి, లేకపోతే ప్లీజ్ డోంట్ కమ్. కొంతమంది మనం చూస్తుంటాం, ఎంప్లాయీ లంచ్ టైము మధ్యలో 1 to 2 బ్రేక్ అంటారు, అప్పుడు మొబైల్ తీసుకొని అలాంటి పనులు చేయొద్దండి. ఏదో టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చేయొద్దు, వద్దు. మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ఎంప్లాయీ అయినా బిజినెస్ మెన్ అయినా ఇన్వెస్ట్మెంట్ సరిపోతుందండి. మీరు తీసుకుంటారు, అది కొంచెం తగ్గుతుంది, ఓకే, ఫండమెంటల్స్ బాగా ఉన్న స్టాక్ ఆ రోజు తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్, ఏదో తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది, లేదా కిందకి వస్తే మళ్ళీ యావరేజ్ చేయొచ్చు. ఈ వెసులుబాటు అంతా ఇంట్రాడే ట్రేడింగ్లో ఉండదండి. కానీ మొన్న స్టాటిస్టిక్స్ లాస్ట్ ఫ్రైడే ఓన్లీ ఈక్విటీ క్యాష్ మార్కెట్లో ఎన్ఎస్సిలో జరిగిండేది 75,000 crores వాల్యూ ఆఫ్ ఈక్విటీ క్యాష్ మార్కెట్లో. సేమ్ మనం యావరేజ్గా 70 అనుకుందాం. ఒక స్టడీ ప్రకారం దాంట్లో దాదాపు 40% ఇంట్రాడే ట్రేడింగ్ అండి.
అంటే చూడండి ఇంట్రాడే ట్రేడింగ్ పట్ల మన ఇన్వెస్టర్స్ అందరూ ఎంత చూపిస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇంట్రాడే ట్రేడింగ్ ఈజ్ స్టాచ్యుటరీ వార్నింగ్ మాదిరి ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. కాబట్టి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ మీద ఎక్కువ మక్కువ ఉంటే మీరు ఫుల్ టైం డివోట్ చేసుకోగలిగితే మీరు దాంట్లో ఉండండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఝంఝన్వాలా గారు చెప్పిన సూత్రాలన్నీ పాటించండి, స్టాప్ లాస్ ఇవన్నీ నీట్గా 2% ఆర్ 3% ప్రాఫిట్తో బయటికి రండి. అంతేగాని మీరు ఇది ఎక్కువ హై చేసేసుకొని లేకుండా యాజ్ ఫార్ యాజ్ మై అడ్వైజ్ ఈజ్ యూ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. అదేంటి నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ రాజశేఖర్ గారు. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎంతవరకు అడ్వైజబుల్, అదేవిధంగా కాదు, ఎటువంటి సందర్భాలలో కాదు, అదేవిధంగా మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా ఇంట్రాడే ట్రేడింగ్కి సంబంధించి వారు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్.